రెడ్డి గారు దీని మీద ఏం చెప్తారు? అంటే ఒకటి మీరు చెప్పింది ఫలితాల యొక్క నెంబర్స్ చూస్తే అట్లా అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఆల్ ఓవర్ ది స్టేట్, నెంబర్ ఆఫ్ వార్డ్స్ చూస్తూ ఉన్నాను నేను, మున్సిపల్ కన్వర్షన్ ఇంకా చూస్తలేను, కానీ నెంబర్ ఆఫ్ వార్డ్స్ ఇన్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎందుకంటే మాకు ఎక్కడెక్కడ మా ఇన్ఛార్జ్ ఎవరైతే పోయినరో వాళ్ళందరూ వాళ్ళ గ్రూప్లో పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఈవెన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్టే మనం చూసుకుందాం. కార్పొరేషన్ పక్కన పెడితే మీకు గద్వాల కానివ్వండి, ఐజా మేము చేజిక్కించుకున్నాం. ఆలంపూర్ ఆల్మోస్ట్ మాకే వచ్చినట్లుంది. గద్వాల్లో 15 కాంగ్రెస్కి వస్తే మాకు 12 సీట్లు వచ్చినాయి. అట్లా మీరు మిగతా మున్సిపాలిటీస్ అన్నీ చూస్తే కూడా బీఆర్ఎస్ పార్టీకి గణనీయంగా ఇటు మీకు అమర్చింత అన్ని చోట్ల ఆల్మోస్ట్. సో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణకు మీరు ఓవరాల్ నెంబర్ ప్రకారం మీరు చెప్తా ఉన్నారు, కానీ ఇంప్రెషను కొంత మాత్రమే అక్కడ కాంగ్రెస్ అవుట్ రైట్ ముందు ఉంది. ఇటు ఉత్తర తెలంగాణకు వస్తే మాత్రం ఖచ్చితంగా వీఆర్ నౌ యూనో మీరన్న రివైవల్ రికవరీ వాట్ ఎవర్. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కలిసి వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి హిందూ సెంటిమెంట్ కలిసి వస్తుంది. మీ దగ్గర ఆప్షన్ లేవు, మీరు తెలంగాణ సెంటిమెంట్ కంప్లీట్ గా తుడి చేశారు, ఆప్షన్ లేవు కదా. నార్త్ తెలంగాణ రివైవ్ అవడానికి మీ దగ్గర ఛాన్సే ఉంది. నార్త్ తెలంగాణ కావచ్చు, సౌత్ తెలంగాణ కావచ్చు, సెంట్రల్ తెలంగాణ కావచ్చు. వన్ ఈజ్ బీయింగ్ ఏ స్ట్రాంగ్ పొలిటికల్ సిస్టమ్ విచ్ ఫైట్ ఫర్ తెలంగాణ ఫేవర్ డెవలప్మెంట్. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆర్ నేషనల్ పార్టీస్, వాళ్ళకి ఇక్కడ ఒక దగ్గరే స్టేక్స్ లేవు. కాబట్టి బీజేపీ పరిస్థితి బీజేపీకి ఉంది. మన బడ్జెట్ మనం చూసినాం, ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చిందేం లేదు. కాంగ్రెస్ సాధించింది లేదనే విషయం ప్రజలకు పోయింది, లేకపోతే మాకు ఆ ఫలితాలు అసలే రావు. కాంగ్రెస్ 200% తెలంగాణలో బాగా చేస్తుంది అనుకుంటే మాకు ఆ ఫలితాలు రావు. బీజేపీ నిజంగానే బాగా అగ్రెసివ్గా గ్రో అవుతుందంటే ఆ ఫలితాలు వాళ్ళకి కనపడవు. అల్టిమేట్లీ ఈ ఎలక్షన్ ద్వారా ఇంకింత స్ట్రాంగ్గా ఎమర్జ్ అవుతున్నటువంటి ఫోర్స్గా మళ్ళీ అంటే వీఆర్ దేర్, ఫలితాల్లో కూడా స్ట్రాంగ్ ఎమర్జ్ అవుతున్న ఫోర్స్ లాగా మేమే కనబడుతున్నాం అనేది ఒక నా వాదన. మీకు ఉత్తర తెలంగాణలో ఇఫ్ యూ లుక్ ఎట్, ఒక రకంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణలో ఇప్పుడు ఏదో బలంగా మీరు చూడండి, వరంగల్ జిల్లా చూడండి, తొర్రూరు మున్సిపాలిటీ మాకే వచ్చింది. మహబాద్, హంగ్, మరిపడ ఆల్మోస్ట్ వీఆర్ దేర్. మీరు కాబట్టి కరీంనగర్ అదే పరిస్థితి, మెదక్లో మేజర్ మున్సిపాలిటీస్ మాకు వచ్చినాయి. కాబట్టి ఓవరాల్గా ఎంటైర్ స్టేట్ బీఆర్ఎస్ అనేది చాలా స్ఫూర్తివంతమైనటువంటి పోరాటం చేసింది. చెప్పాలంటే మంచి వార్డు సాధించుకుంది. నేను అప్పటి నుంచి మీకు అది చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు డిస్టింక్షన్ చెప్పినాడు, 75% చెప్పినాడు. మేము మరీ అంత అడ్డగోలుగా అంటే మేము ఏదో నేల విడిచి సాయం చేసిన నెంబర్లు మేము చెప్పలే. 36 మున్సిపాలిటీస్ వస్తాయని ఎవరో చెప్పిన దానికి అనుగుణంగా నెంబర్లు వేసుకుంటే కూడా ఇఫ్ యూ యావరేజ్ ఇట్ అవుట్ వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ వెల్. చెప్పాలంటే కార్పొరేషన్లు మాత్రం నిరుత్సాహంగా ఉన్నాయి, ఆ విషయం నేను ఒప్పుకోగలుగుతాను. కానీ మీరన్న ఆ బీజేపీ ఎమర్జెన్సీ, మీరన్న వాట్ ఎవర్, మీరు మతాన్ని వాడుతున్నారా, ధర్మాన్ని వాడుతున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇద్దరు ఎంపీలు, పవర్ఫుల్ ఎంపీస్, అక్కడ ఒక ఆయన మంత్రి, ఇంకో ఆయన 2సారి గెలిచారు అరవింద్, వాళ్ళ యూనో ప్రభావం కొంత ఉందా అదేమో. కానీ అల్టిమేట్లీ లీవింగ్ ది కార్పొరేషన్స్ మున్సిపాలిటీలో ఐ డోంట్ సే వీ హ్యావ్ డన్ బెస్ట్ ఆర్ బెటర్. డిఫరెంట్ పర్స్పెక్టివ్తో నేను ఒకసారి డిస్కషన్ ఓపెన్ చేస్తాను. మీకు మీ గ్రౌండ్ తెలంగాణ, ఎంటైర్ తెలంగాణలో మీరు బలంగా ఉన్నారు. మీరు సెంట్రల్ తెలంగాణలో లూజ్ అవుతున్నారు. ఎందుకు అని అంటే ఒకప్పుడు అర్బన్లో బలంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అర్బన్లో మేము కూడా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లాంటి చోట్ల 0. అలాంటిది మేము కూడా ఉన్నాం, మేము రంగంలో ఉన్నాం, సీరియస్గా ఉన్నాం, బాగా తెచ్చుకుంటాం, మేము కూడా ప్రజలకు కనిపిస్తున్నాం అని చెప్పి నెంబర్స్ చూపిస్తుంది. సెంట్రల్ తెలంగాణలో మీరు లూజ్ అవుతున్నారు. నెక్స్ట్ నార్త్ తెలంగాణలో సెంటిమెంట్తో బీజేపీ వచ్చింది, గతంలో గెలుచుకుంది. ఆ సెంటిమెంట్, హిందుత్వ సెంటిమెంట్ అక్కడ వర్కౌట్ అవుతుంది. మీరు అక్కడ ఆ గ్రౌండ్ లూజ్ అవుతున్నారు. బోత్ సెంట్రల్ తెలంగాణ, నార్త్ తెలంగాణలో మీరు గ్రౌండ్ లూజ్ అవుతున్నారు. ఇక మిగిలిపోయింది కేవలం సౌత్ తెలంగాణ, అక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది. ఆల్టర్నేటివ్ మిమ్మల్ని చూస్తారా లేదా అనేది. సెంట్రల్ తెలంగాణ అంటే మీకు జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలు సెంట్రల్ కన్సిడర్ చేస్తుంది మెదక్, రంగారెడ్డి, జిహెచ్ఎంసీ. అవును, మెదక్ వీ హావ్ డన్ బెటర్. రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మాకు వచ్చింది, ఉమ్మడి రంగారెడ్డిలో. షాద్ నగర్లో వీఆర్ ఆల్మోస్ట్ దేర్. మీరు ఆల్మోస్ట్ దేర్. నేను అంటున్నా మీకు ఒకప్పుడు 100% ఉంటే ఇప్పుడు ఒక లెస్ దాన్ 50%లో మీకు. షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మీకు చేవెళ్ళ మా దగ్గర నుంచి పోయిన డిఫెక్టెడ్ ఎమ్మెల్యే, పరిగి కాంగ్రెస్ రీజన్స్ ఏమైనా కావచ్చు. గ్రౌండ్ లూజ్ అవుతున్నాయి, ఎమ్మెల్యేలు కోల్పోవడం లూజ్ అవటం, తర్వాత సర్పంచులు కోల్పోవడం లూజ్ అవటం, ఇప్పుడు మున్సిపాలిటీలు కోల్పోవడం లూజ్ అవటం. వి లాస్ట్ గ్రౌండ్ ఇన్ దోస్ పాకెట్ సెన్స్ వీ హావ్ లాస్ట్ ది ఎమ్మెల్యే ఎలక్షన్స్. అక్కడి నుంచి పార్లమెంట్ ఫర్దర్ వీ హావ్ డన్ బ్యాడ్. అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి నేను చూస్తున్నటువంటి వార్డ్స్ ఓట్ షేర్, మీకు వస్తుంది ఓట్ షేర్ నెంబర్ కూడా, అవి చూస్తే నెంబర్స్ వెరీ క్లోజ్. ఒకవేళ ఇంకా వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తే ఇప్పుడు షాద్ నగర్లో ఆల్మోస్ట్ దేర్,
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ outright గ్రౌండ్ ఎందుకు కొట్టేసినామా? లూజ్ అవుతున్నారంటే 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో 40% కాంగ్రెస్ పార్టీకి ఓటు వచ్చింది, అవును, బీజేపీకి 35% ఓటు వచ్చింది. ఎంపీలు గెలిచారు కాబట్టి. సరే వాట్ ఎవర్, ఎంపీలు గెలవచ్చు, ఏదైనా కావచ్చు, 35% ఓటు వచ్చింది. బీఆర్ఎస్ కి 16.5% మాత్రమే ఓటు వచ్చింది. ఎస్, సో బీజేపీ కాంగ్రెస్ మధ్య బీఆర్ఎస్ గ్రౌండ్ స్లోగా రూజ్ అవడానికి ఆపర్చునిటీ కనిపిస్తుంది, ఇక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది. బై ఎండ్ ఆఫ్ ద డే ఈ 16% 25-26 అయితే పెరిగినట్లా తగ్గినట్ట సార్? బై ది స్టాండర్డ్ ఆఫ్ ఓట్స్ Okay. వీ హ్యావ్ గ్రోన్ కదా. నేను అప్పటి నుంచి అదే స్టాండ్ మీద ఉన్నా. ఈ 16.5% నుంచే కదా మీరు టేక్ ఆఫ్ కావాల్సింది. మీరు ఎక్కడి నుంచి 56% We have lost already. గత అర్బన్ మున్సిపల్ lost ఎలక్షన్స్ లో already. 56% ఓట్ షేర్ సార్, కారణాలు ఏమైనప్పటికీ వీ హ్యావ్ లాస్ట్, హెన్స్ వీ హ్యావ్ లాస్ట్ ది గవర్నమెంట్, వీ హ్యావ్ లాస్ట్, హెన్స్ వీ లాస్ట్ ది ఎంపీ సీట్స్. నౌ పబ్లిక్లో ఆ విశ్వాసం మళ్ళీ బీఆర్ఎస్ వైపు వస్తుందని చెప్పడానికి నెంబర్ ఆఫ్ వార్డ్స్, ఈచ్ ఇండివిజువల్ ఈజ్ అ లీడర్, శ్రీధర్ గారు ఈచ్ ఇండివిజువల్ కాన్ఫిడెన్స్. ఒక్కొక్క ఇప్పుడు 13 మంది పోటీ చేశారు షాద్నగర్లో, 6 మంది మా వాళ్ళు గెలిచారంటే, లేకపోతే ఇబ్రహీంపట్నంలో అవుట్ రైట్ 13 బీఆర్ఎస్ 8 కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ అవుట్ రైట్లీ 1 రజనీ గారు